ఓకే, కీర్తన్ గారు, అభినయ్ గారు చెప్పింది విన్నారుగా? అభినయ్ గారు చెప్పింది విన్నారు కదా? సమయం సందర్భం కాని చోట కొంటే దాన్ని బజారు సంబంధికులనే అంటారు, తప్పేం కాదని అంటున్నారు. అవునా? సమయం సందర్భం లేకుండా పువ్వులు కొంటే అంటే లోపలికి వెళ్ళి చర్చి నుంచి బయటకు వచ్చేటప్పుడు కొనకూడదు, అదొక కట్టుబాటు అని అభినయ దర్శన్ గారు మాట్లాడుతున్నారు. చర్చి లోపలికి వెళ్ళి బోధ వినేసిన తర్వాత వచ్చేటప్పుడు పువ్వులు కొనకూడదు, కానీ ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, పెళ్లికి వెళ్ళేటప్పుడు పువ్వులు కొనొచ్చు అంటున్నారు. అసలు సాలేమయ్య గారు కామెంట్ చేసిన కామెంట్ లో అసలు వారు బజారు సంబంధులు కారు పువ్వులు కొంటాకి అని అంటున్నారు. అభినయ దర్శన్ గారు ఏమో ఇలా మాట్లాడుతున్నారు. అభినయ దర్శన్ గారు ఏమంటున్నారు, ఓన్లీ చర్చికి వచ్చినప్పుడే పువ్వులు పెట్టుకోకూడదు, కట్టడది. సో ఫంక్షన్లకు గాని పెళ్లిళ్ళకి గాని వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు, కొనుక్కోవచ్చు, ఆ విషయం లేదు. సాలేమయ్య గారు అలా మాట్లాడాల. అసలు వాళ్ళు పువ్వులే కొనరా బాబు, వాళ్ళు ఎందుకు కొంటారు? పరిశుద్ధాత్మ సంబంధించిన వాళ్ళు, రక్తంలో కడగబడిన వారు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తంలో కడగబడిన వారు, పరిశుద్ధాత్మ సంబంధులు ఎప్పుడూ పెట్టుకోకూడదు. మరి అభినయ దర్శన్ గారేమో ఫంక్షన్లకు వెళ్ళినా పెళ్లిళ్ళకి వెళ్ళినా వాటిని ఆహ్వానించవచ్చు. సో మిగతా టైంలో అంటే చర్చికి వెళ్ళి లోపలికి, మరి ఆ వ్యాఖ్యానము అభినయ దర్శన్ ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం. అభినయ్ గారు, కీర్తన్ గారు చెప్పండి. నేను ఒకటి చెప్తున్నాను. షాలేం రాజు గారు పెంతికోస్తల్ బ్యాక్గ్రౌండ్, పెంతికోస్తల్ సంఘం అయింది. ఆ పెంతికోస్తల్ ఆచారం ఏంటంటే, ఆ సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళు పూలు పెట్టుకోరు, వాళ్ళు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు పూలు పెట్టుకోరు. ఎవరైతే ఆయన సంఘములో వాక్యం వినటానికి వస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా ఏ సందర్భంలో కూడా పూలు పెట్టుకోరు. అది పెంటికోస్తల్ బ్యాక్గ్రౌండ్ యొక్క సిద్ధాంతం, ఆచారం, అది ఆ కట్టుబాటు. అది దాన్ని మరి ఎక్కడ కూడా చేయరు, పూలు కూడా పెట్టుకోరు. నేను అంటుంది ఏంటంటే, మిగిలిన డినామినేషన్ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చర్చిలో పెట్టుకోరు, బయట ఎక్కడైనా పెట్టుకుంటారేమో ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు, పెళ్లిళ్ళకి వెళ్ళేటప్పుడు, కానీ చర్చిలో మాత్రం పెట్టుకోరు. చర్చికి వెళ్ళేటప్పుడు కానీ బయటికి వచ్చేటప్పుడు కానీ కొనరు, పెట్టుకోరు. బజారు సంబంధులు కారు, పరిశుద్ధాత్మ సంబంధులు. ఆయన ఎందుకు పర్టికులర్ గా మాట వాడే? ప్రతి దానికి ఒక క్రమం ఉంటది, ఆ క్రమానికి మించి ప్రవర్తించడానికి మా వాళ్ళు బజారు సంబంధులు కాదు అన్నటువంటి భావనతో ఆయన మాట్లాడారు. అందులో ఏ తప్పు లేదు, 0.1% కూడా తప్పు లేదు అందులో. కీర్తన్ గారు, అభినయ్ చెప్పిన ఇంటర్ప్రిటేషన్ చూశారు కదా? సో చర్చికి వెళ్ళేటప్పుడు, చర్చి నుంచి బయటకు వచ్చేటప్పుడు కొనరు. బజారు సంబంధీకులు అన్న అర్థాన్ని మీరు వేరే వక్ర భాషని చెప్తున్నారు తప్ప ఆయన ఉద్దేశం బజారు సంబంధీకులు అంటే మీరు అనుకుంటున్నది కాదు అని చెప్తున్నారు. అసలు బజారు సంబంధీకులు అంటే ఏంటండి? ఒక అభినయ్ గారు, ఆయన అన్న మాటలో బజారు సంబంధీకులు అంటే ఏంటి? కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. పూలు పవిత్రమైనవి అని దేవి గారు ఎక్కడో మాట్లాడితే విన్నాను ఒక ఇంటర్వ్యూలో, కరుణాకర్ సుగుణ అనే వాడితో. పువ్వులు పవిత్రమైనవి, కోర్టుకు వెళ్ళేటప్పుడు పువ్వులు పెట్టుకొని వెళ్తే జడ్జి అప్రిషియేట్ చేస్తారా చెప్పండి? పువ్వులు పెట్టుకుని రావద్దని ఎవరు అనరే సార్, కోర్టు విషయంగానే మనం మాట్లాడుకోవద్దు. పెట్టుకొని వెళ్ళారనుకోండి, ఎలా ఉంటది? వెళ్ళొచ్చా? పెట్టుకుని రావద్దని అనరు, రాజ్యాంగపరమైన హక్కు. మనకు కామన్ సెన్స్ ఉంటది. కోర్టుకు పూలు పెట్టుకుని అగౌరవపరిచినట్టు జడ్జి గారిని. పోలీస్ స్టేషన్ కి ఏదో సమస్య మీద ఒక స్త్రీ, ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే 10 మూరల తల్లో పూలు పెట్టుకొని, మల్లె పూలు పెట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీసు వాళ్ళు ఆవిడని ఎలా ట్రీట్ చేస్తారు మీరు చెప్పండి? అంటే అదర్వైజ్ ట్రీట్ చేస్తే పోలీసులు సస్పెండ్ అయిపోతారు. ఒకవేళ ఇంకొక రకంగా ట్రీట్ చేస్తే పోలీసులు సస్పెండ్ అయిపోతారు. అది పక్కన పెట్టండి. ఏదైనా స్త్రీ వెళ్తాదా పూలు పెట్టుకొని పోలీస్ స్టేషన్ కి? వెళ్ళరు. ఇంకోటి, చావు దగ్గరికి వెళ్ళేటప్పుడు మల్లె పూలు పెట్టుకుని వెళ్తారా? వెళ్ళరు. హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కి వెళ్ళేటప్పుడు మల్లె పూలు పెట్టుకుని వెళ్తారా? వెళ్ళరు. హాస్పిటల్లో డాక్టర్లు మల్లె పూలు పెట్టుకుని వెళ్తారా? వెళ్ళరు. పువ్వులు పవిత్రమైనవే కావచ్చు, కానీ ఒకవేళ వెళ్తే బజార్ సంబంధికులేనా? అలా కాదు, ఒకవేళ వెళితే బజార్ సంబంధికులేనా? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక కాలేజ్ కో, ఒక హాస్పిటల్ కో, ఒక చావు దగ్గరకు పువ్వులు పెట్టుకుని వెళ్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడే మాట తెలుసా? బజార్తో వచ్చినట్టు వచ్చింది చూడు, ఇలాంటి చోటు కూడా ఇన్ని పువ్వులు పెట్టుకొని వచ్చింది అంటే. అలా మాట్లాడిన వాళ్ళకి వాళ్ళు అలా మాట్లాడుకుంటే, వాళ్ళ మనసులో అనుకుంటే అది వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ దాన్ని బయటికి మాట్లాడి మహిళలందరినీ జనరలైజ్ చేసి చెప్తే, మహిళలందరినీ జనరలైజ్ చేసి చెప్పినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? అది తప్పు కాదా? రోహిత్ గారు,
మన షాలేం రాజు గారు మహిళలందరినీ జనరలైజ్ చేసి మాట్లాడలేదు. ఇది మీరు గమనించండి. ఈయన మాట్లాడింది క్రైస్తవ సంఘం కోసం, ప్రత్యేకించి తండ్రి సన్నిధి పరిచర్యలో ఉన్నటువంటి స్త్రీలని అప్రిషియేట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, బలపరచడానికి ఆయన సంఘం కోసం మాట్లాడినటువంటి మాట. ఇంకా ఏ ఇతర స్త్రీలని ఆయన ఉద్దేశించి మాట్లాడింది కాదు, జనరలైజ్ ఒకసారి విందాం ఆయన మాట్లాడిన మాటలు మరొకసారి విందాం. అండ్ మీరు షో చూస్తున్నారు, తెలుగు రాష్ట్రాలకు చెందిన మీరు కూడా ఆయన మాటలు మళ్ళీ విందాం. మీరు అభినయ్తో ఏకీభవిస్తున్నారా, కీర్తన్ గారితో ఏకీభవిస్తున్నారా, షాలేం రాజు అన్న మాటలు తప్పనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు క్వశ్చన్ అడగాలనుకుంటే కీర్తన్ గారిని కానీ అభినయ్ని కానీ క్వశ్చన్ అడగాలనుకుంటే అక్కడ మంచి భాషలో క్వశ్చన్ రాస్తే నేను అది కూడా అడిగి వినిపిస్తాను. అండ్ ఓటింగ్ కూడా పెట్టాం. ఓటింగ్ లో వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒకళ్ళు మొరపూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. విన్నాం, సత్ప్రవర్తన కలిగిన వారు అంటే మల్లెపూలు కొనడానికి ఈ స్త్రీలు అలా కాదు, ఈ స్త్రీలు ఎలాంటి వారంటే అంటూ చెప్పారు. సత్ప్రవర్తన కలిగిన వారు, బజారు సంబంధికులు కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు కాదు అన్నట్టు ఆయన మాట్లాడారు. సో ఇక్కడ కొన్ని కమెంట్స్ కూడా వచ్చాయి. ఓటింగ్ కూడా పెట్టాం. 410 మంది ఇందులో ఓట్ చేశారు. పాలెం రాజుని అరెస్ట్ చేయాలని అంటున్న వాళ్ళు 38% మంది, క్షమించండి అంటున్న వాళ్ళు 12% మంది, ఆయన తప్పు మాట్లాడలేదు అని 50% మంది అంటూ ఉన్నారు. 50% మంది ఆయన తప్పు మాట్లాడలేదు అని అంటూ ఉన్నారు. సో కొంతమంది ఆయన ఆడవాళ్ళందరినీ కూడా అంటున్నాడు అని కొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు. సో మీరు క్వశ్చన్ అడగాలనుకుంటే కీర్తన్ గారిని కానీ అభినవ్ని కానీ క్వశ్చన్ అడగాలనుకుంటే మీరు ఆ క్వశ్చన్ రాస్తే నేను వాళ్ళని అడుగుతాను. ఎస్ కీర్తన్ గారు, మళ్ళీ ఆయన మాట్లాడిన మాటలు మనం విన్నాం. అభినయ్ గారు అందులో సత్ప్రవర్తన కలిగిన వారు అంటున్నారు. అంటే పూలు కొన్నవారు సత్ప్రవర్తన కలిగిన వారు కాదు, రైట్? ఆయన చర్చికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అని అనలేదు, పూలు కొంటే. కీర్తన్ గారు ఏదైతే ఇంతకుముందు మాట్లాడారో ఆ పూలు కొనటానికి వాళ్ళు బజారు సంబంధికులు కాదు, సత్ప్రవర్తన కలిగిన వారు కాదు, సత్ప్రవర్తన కలిగిన మహిళలని అంటూ ఉన్నారు. నేను అంటుంది అదేండి, ఆ కాంటెక్స్ట్ వినండి. ఆయన ఎక్కడ ఏ సందర్భంలో ఆడారు, పర్టికులర్ గా చర్చికి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళని చెప్పడానికి ఆయన బహిరంగ వేదిక మీద సమాజంలో మాట్లాడాల, ఆయన సంఘములో ఆయన మాట్లాడుకున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, అది చెప్పింది వాళ్ళ చర్చికి వచ్చే విశ్వాసుల కోసమే. ఇది పరాయి స్త్రీని, హైందవ స్త్రీలని, ఇతరేతర సంఘపు స్త్రీలని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించలేదు. అంటే అప్పుడు ఆ సమయంలో చర్చికి కొంతమంది మహిళలు పూలు పెట్టుకుని వచ్చి ఉంటారా? చర్చ్ అభినవ్ గారు, ఆ సమయంలో పూలు పెట్టుకున్న మహిళలు అక్కడ ఉండి ఉంటారా? చెప్పండి. ఆ సమయంలో అక్కడ మల్లె పూలు కొనుక్కున్న మహిళలు అక్కడ ఉండి ఉంటారా? ఉండనప్పుడు పూలు పెట్టుకొని ఉండనప్పుడు పూల వ్యాపారం ఉండనప్పుడు ఇది మా సంప్రదాయం కాదు కాబట్టి ఇక్కడ పూలు కొనరు అంటాం వేరు, బజారు సంబంధికులు కాదు అని పోల్చడం వేరు. ఆ పోలికే తప్పని అంటున్నారు. ఉండనప్పుడు ఇది మా సంప్రదాయం కాదు, ఇక్కడ కొనేవాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పొచ్చు. కానీ బజారు సంబంధికులు ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అండి, అసలు ఆ మాటలు మాట్లాడింది షాలేం రాజు గారి యొక్క సొంత మాటలు కాదు, ఉదాహరణని చెప్పారు ఆయన, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన. పలానా పాస్టర్ ఉండేవాడు, పలానా బండి ఉండేది, పాస్టర్ పలానా వాడితో ఇలా అన్నాడు అని చెప్పారు ఆయన. అది ఉదాహరణ, ఎగ్జాంపుల్. అది ఆయన స్వయం మాటలు కాదు, ఒక ఎగ్జాంపుల్ ని తీసుకొని వచ్చి అక్కడ వాడారు.